డెఫినెట్లీ హరి గారు, నేను అందుకే నేను ఇప్పుడు ఈ భావం వ్యక్తం చేసింది. కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన ఆవశ్యకత ఉందా అని చెప్పండి. ఈ జగిత్యాల పరిస్థితి ఇట్లుందంటే ఇక పాప ఇంకేమి 9 మంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు నాకు తెలియదు. ఆయన జగిత్యాల పరిస్థితి ఇట్లుందని చెప్పంటే ఇంకా ఇటువంటి ఇంకా 9 నియోజకవర్గాలు ఉన్నాయి. అలా 110 కూడా ఇది 1/10 వలసవాదుల ఆధిపత్యంలో లేదు, అవకాశవాదుల ఆధిపత్యంలో కాంగ్రెస్ కార్యకర్తలను పనిచేయాలి. ఇందుకైనా పార్టీ నమ్ముకొని మేము దశాబ్దాల తరబడికి వెళ్ళి పోరాటం చేస్తున్నాం. మీరు దశాబ్దాల తరబడికి వెళ్ళి ఎదుగుతుందో టీడీపీలో 10 ఏళ్ళు పోరాటం చేసినవయా, చంద్రబాబు నాయుడిని ఎదిరించి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు పోరాటం చేసినవయా, కేసీఆర్ ఎదిరించి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సంబరపడదామని చెప్పారంటే ఈడ మళ్ళీ వలసవాదిని అవకాశం తీసుకెళ్ళి మానెత్తి ఆయన ఆధిపత్యం పనిచేయాలని చెప్పండి. మా మనోభావాలు ఏం కావాలి, మా ఆత్మ అభిమానం ఏం కావాలి, మా ఆత్మ గౌరవం ఏం కావాలి?